తెలుగు రాష్ట్రాల్లో కార్తీక మాసం సందడి మొదలైంది. తెల్లవారుజాము నుంచే శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులోని గోష్పాద క్షేత్రం భక్తులతో కిక్కిరిసింది. కార్తీక మాసం తొలి రోజు కావడంతో భక్తులు భారీగా వచ్చారు. భక్తి శ్రద్ధలతో పుణ్య స్నానాలు ఆచరించి స్వామివారికి అభిషేకాలు చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం, పంచారామ ఆలయాలకు భక్తులు పోటెత్తారు. కోనసీమ జిల్లాలోని భీమేశ్వర ఆలయానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఇక ఉదయం నుంచి స్వామివారికి భక్తులంతా అభిషేకాలు నిర్వహిస్తున్నారు. సిద్దిపేట జిల్లా లక్ష్మీ నరసింహ క్షేత్రంలో గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో శివనామ స్మరణతో ఆలయాలు మారుమోగిపోతున్నాయి. మన విజువల్స్ లో చూడొచ్చు, తెలుగు రాష్ట్రాల్లో కార్తీక మాసం సందడి ఏ విధంగా ఉందో మనకు అర్థమవుతుంది. తెల్లవారుజాము నుంచే భక్తులంతా కూడా శైవ క్షేత్రాలకు వెళ్లి స్వామివారికి పుణ్యస్నానాలు ఆచరించి అభిషేకాలు చేస్తూ ఉన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో భక్తుల సందడి ఏ విధంగా ఉందో మనం విజువల్ చూస్తున్నాం. అదేవిధంగా కోనసీమ జిల్లాలో స్వామివారికి అభిషేకం ఏ విధంగా చేస్తున్నారు, పండితులు ఏ విధంగా చేస్తున్నారో చూస్తూ ఉన్నాం. అటు పాలకొల్లులో కూడా భక్తుల రద్దీ విపరీతంగా ఉంది. ఇటు సిద్దిపేట కూడా భక్తులతో కిక్కిరిసిపోతుంది. ఎక్కడికక్కడ శివనామ స్మరణతో శైవ క్షేత్రాలు మారుమోగిపోతున్నాయి.